డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, కంప్లీట్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో నాన్ మ్యాథ్స్ కి పర్టికులర్ గా ఉపయోగపడే నోటిఫికేషన్ ఏదైనా ఉంది సార్ అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించిన నోటిఫికేషన్. పర్టికులర్ మనకు జీకేజీఎస్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే మార్క్స్ అనేది క్వాలిఫై అవుతాయి. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మన జాబ్ అనేది డిసైడ్ చేస్తాయి అనమాట. ఇంకా వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, ఖచ్చితంగా మ్యాథ్స్ రీజనింగ్ అయితే మీకు ఇంక్లూడ్ అయింటాయి, మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. సో వన్ అండ్ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కు బాగా ఉపయోగపడే నోటిఫికేషన్ అనమాట ఎస్ఎస్సి ఎంటీఎస్. అండ్ అప్కమింగ్ 2026 నోటిఫికేషన్ అనేది మేబీ ఆగస్ట్ లాస్ట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పటికే రావాల్సింది, బట్ ఆగస్ట్ లాస్ట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. సో మరి మనం దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ కి సంబంధించిన వెయిటేజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ప్రిపరేషన్ చేసే విధానంలో కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. అంత ఈజీ కాదు. అంటే జస్ట్ సింపుల్ గా ప్రిపేర్ అవుతాం పోతాము అనుకుంటే మాత్రం చాలా కష్టమే. ఎందుకంటే జీకే జిఎస్ అండ్ ఇంగ్లీష్ లో దాదాపుగా 150 మార్క్స్ కు మీకు టోటల్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే, అంటే ఈ రెండింటికి దాదాపుగా మీకు ఓసీ క్యాండిడేట్ అయితే 125 నుంచి 130 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ అయితే 115 నుంచి 110 మార్కులు రావాల్సి వస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 100 మార్క్స్ వరకు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఏం తగ్గదు. జస్ట్ రెండు సబ్జెక్ట్స్ గురించి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కంప్లీట్ గా A to Z ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రిపేర్ అవుతా ఉంటారు ఈ రెండు సబ్జెక్టులు. అందుకే కాంపిటీషన్ లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగానే పోతుంటుంది. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అనేదానికి ఇంగ్లీష్ కు సంబంధించి ఆల్రెడీ మనం చేసాము. ఇప్పుడు జీకేజీఎస్ కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి విత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను చెప్తా లేటెస్ట్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం. అండ్ ఏ విధంగా ప్రిపేర్ అయితేనే, అంటే అదర్ దాన్ అవర్ కోర్స్, రైట్, మన కోర్సు ప్రిపేర్ అవుతూ మీరు ఇంకా ఏ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు 100% 25కి 25 స్కోర్ తెచ్చుకోవాలి కెపాసిటీకి రాగలుగుతారు ఈ యొక్క జీకేజీఎస్ లో. ఓకే, మరి చూద్దాం. లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి ఇంకా నెక్స్ట్ డే నుంచి లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకొని. ఓకే, 100% మీకు ద బెస్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఎంటీఎస్ కు సంబంధించి 150 మార్కులకు 130 మార్కులు తెచ్చుకోగలిగే కెపాసిటీకి సంబంధించిన ఒక ప్లాన్ కూడా ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి చూడండి, తప్పకుండా చూడండి. ఎందుకంటే దాంట్లో వెయిటేజ్ ప్రకారము ఏదైతే నేను క్వశ్చన్ పేపర్స్ కంపైల్ చేసి మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది, ఆ సిలబస్ లో ఇచ్చిన టాపిక్స్ ప్రాపర్ గా చదువుకుంటే మాత్రం మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2026 కి సంబంధించిన అప్డేటెడ్ కంటెంట్ మీకు సైనిక యాప్ లో ఇవ్వడం జరిగింది. 6 months కోర్సు జస్ట్ 799 రూపీస్ లోనే ఇస్తున్నానండి. 6 months కోర్సు 799 రూపీస్ లోనే. ఇందులో కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయి సబ్జెక్ట్స్ కి సంబంధించి, ఈవెన్ అథమెటిక్ రీజనింగ్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ అయితే కంప్లీట్ కొత్త క్లాసెస్ అప్డేట్ చేయడం జరిగింది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం. అండ్ అందులో ఇక లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ బట్టి లైవ్ క్లాసెస్. ఎందుకంటే ఈ లైవ్ క్లాసెస్ మీదనే మీకు ద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది జీకేజీఎస్ పర్టికులర్ గా నేను చెప్తున్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ లోనే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుందండి. రైట్, ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డ్యూ టు సమ్ రీజన్స్ ఒక 10 రోజులు బ్రేక్ ఇచ్చాము. మళ్ళీ రేపటి నుంచి లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి సైనిక యాప్ లో. ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సు తీసుకొని బెస్ట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. అది ఎలా మీరు జీకేజీఎస్ ప్రిపేర్ అవ్వాలనేది నేను ఇప్పుడు నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి సపోర్టే అందుతుంది సైనిక యాప్ నుంచి. ఓకేనా? అండ్ ఇలాంటి గైడెన్స్ వీడియోస్ రెగ్యులర్ గా వేరే ఏ యూట్యూబ్ ఛానల్స్ లో మీకు చూసేదానికి ఉండవు. ఓన్లీ మన సైనికాల్లోనే ఇలాంటి అనాలిసిస్ చేసి వీడియోస్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఓకే, మనకు ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆల్రెడీ మనకు జూన్ లాస్ట్ లో రావాల్సిందే నోటిఫికేషన్, రాలేదు. ఎందుకంటే అది రాదు కాబట్టి. ఎందుకు సార్ అంటే సిహెచ్ఎస్ఎల్ఏ రాలేదు. రైట్, ఆల్రెడీ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఈ రోజంతా ఎత్తిపోసుకునేసరికి నోటిఫికేషన్స్ అన్ని లేట్ అవుతున్నాయి అనమాట. రైట్, సో ఎందుకు ఏం సార్ ఆ రోజు అంటే ఇవే సిస్టమ్స్ పనిచేయకపోవడము, మాల్ ప్రాక్టీస్ జరగడము, రైట్, ఇలాంటివన్నీ రిజల్ట్స్ డిలే కావడము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన, అంటే లాస్ట్ ఎగ్జామ్స్ రాసిన ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎప్పుడో మన వాళ్ళు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసినారు. ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసి ఇంతవరకు రిజల్ట్స్ అతాపతా లేదనమాట. రైట్, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఆగస్ట్ లో మనకు ఎంటీఎస్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్, జూలై అనుకున్నాం, కానీ జూలైలో కూడా ఏ ఉల్కు పలుకు లేదు. బట్ ఇంకా జూలై తర్వాత వచ్చే ఆగస్టు నెలలో మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అంతకంటే డిలే చేయరండి. సో నోటిఫికేషన్ కూడా మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి ఆగస్టు లాస్ట్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్, 1 month అనేది మనకు అప్లికేషన్ చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉంటాయి సార్ అంటే జనవరి టు ఫిబ్రవరి మధ్యలో ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ సెషన్ 1 లో 20 క్వశ్చన్స్ అర్థమెటిక్, 20 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటాయి సార్. ప్రతి క్వశ్చన్ ఏదైనా సరే అండి, ప్రతి క్వశ్చన్ 3 మార్కులు క్యారీ చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెగిటివ్ కూడా ఉండదు. 45 minutes టైం ఇస్తాడు. రైట్, 45 minutes టైం ఇస్తాడు. జస్ట్ మీరు పాస్ అయితే చాలండి. నెగిటివ్ కూడా ఓసీ క్యాండిడేట్ 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు రెండింట్లో. అంటే 40లో 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు.
అలా మనకి ఇప్పుడు సెషన్ 2 లో 25 క్వశ్చన్స్ జీకే అండ్ 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయి. రైట్, 3 మార్కులు క్యారీ చేస్తాయి. అందుకే మనం చెప్పాం కదా 150 క్వశ్చన్స్ ఉంటుంది అనేసి. రైట్, సో మనం ఇంగ్లీష్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తుంది. దీని గురించి ఇప్పుడు జనరల్ అవేర్నెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్, జనరల్ అవేర్నెస్ నుంచి ఏ అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకే, చూద్దాం మరి. రైట్, జనరల్ అవేర్నెస్ సంబంధించి ఒక వెయిటేజ్, రీసెంట్ గా ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం వచ్చిన వెయిటేజ్ గురించి మాట్లాడదాం. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ అండి ఇది. రైట్, కాస్త చేంజ్ అయ్యాయి క్వశ్చన్స్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం. సో ఎలా చేంజ్ అయ్యాయి సార్, యొక్క ప్యాటర్న్ ప్లస్ వెయిటేజ్ ఏ విధంగా చేంజ్ అయింది సార్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. లైక్ అర్లియర్ హిస్టరీకి సంబంధించి చూస్తే 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చేటి. ఇప్పుడు హిస్టరీలో మనం అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రీసెంట్ గా వచ్చిన వాటిని కంపైల్ చేస్తే 3 లేదా 5 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. పాలిటీ చూస్తే లాస్ట్ టైం 2 కన్ఫర్మ్ గా వచ్చేటి. అసలు ఇప్పుడు చాలా పేపర్లలో పాలిటీ క్వశ్చనే లేదండి. వస్తే గిస్తే ఒక్క క్వశ్చన్ వస్తుంది, ఇంకా మాక్సిమం అంటే 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ మించేది కాదు. బట్ లాస్ట్ టైం 100% 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చేది. ఆర్ట్స్ అండ్ కల్చర్ లో లాస్ట్ టైం కూడా 4 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ అలానే వస్తుందండి. రైట్, సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ లో బుక్స్ గురించి 2 క్వశ్చన్స్ ప్రతి పేపర్ లో రీసెంట్ గా అడిగారు. ఎంత ఇంపార్టెంట్ బుక్స్ గురించి రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ పేపర్లలో. స్పోర్ట్స్ గురించి సార్ ఈ చాలా క్వశ్చన్ పేపర్ లో స్పోర్ట్స్ గురించి అడగలేదు. అలానే ఇంపార్టెంట్ కాదా అంటే సార్ కొన్ని క్వశ్చన్ పేపర్లు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మనం స్పోర్ట్స్ గురించి నేర్చుకోవాలి. అవార్డ్స్ గురించి, రైట్, దాని తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ గురించి నేను చెప్తున్నా కదా 2 క్వశ్చన్స్ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి గ్యారంటీగా దింపారండి. రైట్, సో హార్డ్లీ మనం కంపైల్ చేసుకుంటే అన్ని బుక్స్ కి సంబంధించి కంపైల్ చేసుకుంటే 3 లేదా 4 పేపర్లు ఉంటాయి అంతే. దాంట్లోంచి 2 క్వశ్చన్స్ దిగుతాయి అనమాట. రైట్, సో కరెంట్ అఫైర్స్ నుంచి మీకు హార్డ్లీ 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు అంతే. బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్, దాని తర్వాత కెమిస్ట్రీ నుంచి 1 లేదా 2, ఫిజిక్స్ నుంచి 1 లేదా 2. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారు. పాసిబుల్ అయితే 2 క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. బట్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ టైం కు ఇప్పటికి ఏదైతే ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ అండ్ డిసిఎస్ ప్యాటర్న్ కు మధ్య డిఫరెన్స్ లో మనం చూస్తే ఏంటంటే ఎకానమీలో 4 నుంచి 6 క్వశ్చన్స్ ఎకానమీలో అడిగాడు బట్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ లో. బట్ ఎస్ఎస్సి ఎంటీఏ ఏదైతే టీసీఎస్ ప్యాటర్న్ ముందు జరుపుతా ఉన్నారు కదా అక్కడ 1 లేదా 2 క్వశ్చన్స్ కంటే ఎకానమీ నుంచి పోలేదు. బట్ ఇక్కడ ఎకానమీలో 4 నుంచి 6 క్వశ్చన్స్ వరకు వెళ్ళారు. అది మనం చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకొని చూద్దాం ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారని. జాగ్రఫీలో 3 నుంచి 4 క్వశ్చన్స్ మినిమం తగ్గట్లేదండి. ఆ తర్వాత మిస్లేనియస్ ఏమన్నా ఉంటే 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ మరి క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్, క్వశ్చన్స్ ఏ విధంగా బేస్ చేసుకొని వస్తాయి, అందుకే ఎంత డెప్త్ వస్తాయి అనే దాని మీద మీకు ఒక పేపర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే నేను కంప్లీట్ గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఏ విధంగా వస్తున్నాయి క్వశ్చన్స్ అనేది చెప్తాను. ఓకేనా? రైట్, చూడండి క్వశ్చన్స్ అడిగే లెవెల్ చూడండి ఏ విధంగా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ వాజ్ ది ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఇండియా బిఫోర్ 1969. ఎకానమీ చూడండి, ఎకానమీలో అడిగిన క్వశ్చన్ సింపుల్ గానే ఉంటుంది బట్ క్వశ్చన్స్ అయితే ఎకానమీలో గ్యారంటీగా దిగుతాయి. ఇది బ్యాంకింగ్ కు సంబంధించిన టాపిక్ అనమాట. రైట్, సో దాని తర్వాత క్వశ్చన్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ చూడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి ఎకానమీలో అగైన్ ఎకానమీలో క్వశ్చన్ అడిగారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి అంటే ఇది 2వ క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చూడండి. రైట్, వరుసగా నేను సబ్జెక్ట్ వైజ్ చేశానండి. రైట్, సో డైరెక్ట్ గా అన్ని వరుసగా ఇలానే రావు, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పబోతున్నారు. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ సెకండ్ 5-year ప్లాన్. అంటే ప్లానింగ్ కమిషన్ 5-year ప్లాన్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ నో డౌట్ దిగుతుంది. ఈ విషయాన్ని మీరు రాసి పెట్టుకోవాలి. అండ్ బ్యాంకింగ్ గురించి ఎకానమీ టర్మినాలజీ గురించి అయితే గ్యారంటీగా దిగుతాయి. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నాం అవన్నీ ఎకానమీ టర్మినాలజీలే. రైట్, సో దానికి కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ అవుతుంది అనమాట, అంతే, నథింగ్ ఎల్స్. రైట్, మనము జనరల్ గా సబ్జెక్టులు చదువుకుంటా పోతుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా మిస్ అవుతాం. అందుకు మనం చేయాల్సిన బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఆ స్ట్రాటజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వండి. రైట్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఇంకా తర్వాత ప్రిపేర్ అయ్యామంటే మాత్రం కరెక్ట్ గా మీకు గెస్ చేయగలుగుతారు ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి ఎంటీఎస్ సంబంధించి. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఎకానమీనే అండి. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కరెంట్ అఫైర్స్ 2024-25 గురించి అడిగాడు. రైట్, సో అంటే ఎకానమీ ప్లస్ కరెంట్ అఫైర్స్ మిక్స్ అడుగుతాడు అనమాట. ఇది కూడా ఎకానమీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి మనకు క్లారిటీ వచ్చిందంటే ఆన్సర్ చేయగలుగుతాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండి ఏంటి అని మనం క్లారిటీ తెచ్చుకొని దానికి ఎగ్జాంపుల్స్ చదువుకోగలిగితే ఆన్సర్ చేయగలుగుతాం. ఇవన్నీ నేను ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఈ సెట్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే లైవ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. రైట్, సో యూట్యూబ్ క్లాసెస్ లో కూడా ఈ సెట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికంటే మంచిగా నేను మీకు రిక్వెస్ట్ చేశానంటే యాప్ లో కోర్సు తీసుకోండి. ఇట్స్ జస్ట్ ఫర్ 799 రూపీస్. ఇందులో మీకు మేము ఇచ్చే లైవ్ క్లాసెస్ ఇంకా ప్రీమియం గా ఉంటాయి. అండ్ వీటన్నింటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తొందరలో రెడీ చేసి మీకు ఇస్తాను. నోటిఫికేషన్ రాగానే పీడిఎఫ్ అన్ని
ప్రీవియస్ గా ఏమేమి కవర్ చేస్తారో ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఏ విధంగా ఉన్నాయనేసి అక్కడ చాలా ప్రీమియం ప్రీమియర్ పీడిఎఫ్ లు అనమాట. అవన్నీ కంపైల్ చేసి టైం స్పెండ్ చేసి మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దాన్ని బట్టి చేసి మీకు ఇస్తాను అందులో సైనిక యాప్ లో కోర్సులో. రైట్, సో ఎంటీఎస్ కోర్సు జస్ట్ 799 కి మీకు అందుబాటులో ఉంది. 6 months వ్యాలిడిటీ అండి. ఇది కూడా ఎకానమీని, రైట్, ఇది కూడా ఎకానమీ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్. ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. రైట్, సో దాని తర్వాత చూడండి 7 క్వశ్చన్స్ అంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇక్కడ అడిగాడు అనమాట. ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ఇండస్ట్రియల్ పాలసీ, రైట్, అగైన్ ఎకానమీనే. ఇది 7వ క్వశ్చన్ అండి. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఎకానమీకి. ఇప్పుడు 7వ క్వశ్చన్ ఇప్పుడు మారిందండి. ఇప్పుడు 7 క్వశ్చన్లు ఎకానమీ నుంచి రావడం జరిగింది. నేను ఇంకా 4 నుంచి 5 అన్నాను, కానీ 7 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. అన్ని పేపర్స్ కంపైల్ చేసుకుంటే 4 లేదా 5 వచ్చాయి. ఇది చూడండి, యావరేజ్ హైట్ అంటే జియోగ్రఫీ అడిగాడు. జియోగ్రఫీలో క్వశ్చన్ అడిగాడు. మరి నెక్స్ట్ చూస్తే మరి ఇది క్రస్ట్ గురించి అంటే ఎర్త్ గురించి అడిగారు. సో ఇది కూడా జియోగ్రఫీనే. 2 క్వశ్చన్స్ జియోగ్రఫీ అడుగుతాడు. మరి చూడండి, అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి మౌర్యన్ ఎంపైర్ గురించి అంటే హిస్టరీ గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. దాని తర్వాత చాకోలిథిక్ లిటరల్లీ మీన్స్ అంటే చాకోలిథిక్ అంటే ఏంటి అంటే ఇది ఆబ్వియస్లీ హిస్టరీకి వెళ్తుంది అనమాట. ఇది కూడా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేసి చెప్తున్నాను అంతే. రైట్, సో వాట్ ఈస్ ద ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ ఆఫ్ ది పంచ్ మహల్ ఇన్ ఫతేపూర్ సిక్రీ బేస్డ్ ఆన్ అంటే పంచ్ మహల్ అంటే ఫతేపూర్ సిక్రీలో ఉందండి. అక్బర్ వాళ్ళు కట్టిస్తారు అన్నారు జోధాబాయ్ అక్బర్ కోసము, ఓకేనా, వాళ్ళ భార్య కోసం. రైట్, సో ఇది కూడా హిస్టరీ కిందకే వచ్చింది. టోటల్ హిస్టరీలో 3 క్వశ్చన్స్ అనేది కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. రైట్, కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇవి సైన్స్ కు సంబంధించి. రైట్, పారాసైటిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ అంట. పారాసైటిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ ఇది సైన్స్ బయాలజీకి సంబంధించింది. బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. రైట్, దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ప్లాంట్ క్లైంబ్ అప్ అదర్ ప్లాంట్స్. ఇది చాలా చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అనమాట. రైట్, సో వేరే ప్లాంట్స్ బేస్ చేసుకొని రైట్ పైకెక్కే వాటిని ఏమంటాము అని అడుగుతాడు అనమాట. రైట్, సో దాని తర్వాత వచ్చేసి ఇది ఫిజిక్స్ కి సంబంధించి 2 బయాలజీ అడిగాడు. ఇప్పుడు ఫిజిక్స్ అనమాట. రైట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి మనకు అడిగాడు. ఫిజిక్స్ 100% ఫిజిక్స్ లేక వస్తుంది. మినిమం టెంపరేచర్ అట్ విచ్ సాలిడ్ మెల్స్ టు బికమ్ లిక్విడ్ అడిగాడు. ఇది కూడా ఫిజిక్స్ కిందకే వస్తుంది. రైట్, సో లైక్ దేర్ ఆఫ్టర్ వచ్చేసి కెమిస్ట్రీలో మన క్వశ్చన్స్ అడగలేదు ఈ పేపర్ లో, బట్ కెమిస్ట్రీలో కూడా వస్తాయి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిక్ జీకే కాన్సెప్ట్ కింద క్వశ్చన్స్ అడిగాడు. స్టాటిక్ జీకే మనం ఏం చెప్పుకున్నాము, 4 నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. నేను రైట్, మాన్యుమెంట్స్ ఢిల్లీలో ఉన్న మాన్యుమెంట్స్ ఏంటి అని అడిగాడు క్వశ్చన్. రైట్, సో దాని తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రైట్ మెంబ్రానో ఫోన్ అంటే ఏంటి అని అడిగాడు అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మనకు లేడీ టైలర్. చూడండి బుక్స్ గురించి ఖచ్చితంగా అడిగి లేడీ టైలర్ అనే బుక్ ఎవరు రాశారు అని అడుగుతాడు. అంటే ఒక ఎగ్జాంపుల్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పడానికి నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఆనందమఠ్ బుక్. ఆనందమఠ్ అనేది బుక్ ఎవరు రాస్తారు అనేసి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. రైట్, సో ఇది ఇలాంటి బుక్స్ మీద కూడా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇది కంపోజర్ ఆఫ్ ట్రేటేజ్ అంటే మ్యూజిక్ కు సంబంధించిన క్వశ్చన్. ఏది స్టాటిక్ జీకే ఆర్ట్ అండ్ కల్చర్ గురించి వచ్చిన క్వశ్చన్ అనమాట. రైట్, సో అగైన్ ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్ మీకు మ్యూజిక్ అండ్ ఫెస్టివల్స్ నుంచి గ్యారంటీగా అడుగుతాడు అనమాట. ఇందాక కుంబి అడిగాడు. రైట్, గోవాకు సంబంధించింది. ఇప్పుడు మళ్ళీ రిలీజియస్ ఫెస్టివల్స్ గురించి ఖచ్చితంగా అడుగుతాడండి. రిలీజియస్ ఫెస్టివల్స్ గురించి. రైట్, లాస్ట్ బట్ నాట్ వన్ ఇది కూడా ఫెస్టివల్ డాన్సెస్ గురించి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది డాన్సెస్ గురించి అడిగిన క్వశ్చన్. రైట్, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ప్రయాగరాజ్ కుంభమేళా గురించి. అంటే ఆన్ అండ్ యావరేజ్ మీకు స్టాటిక్ జీకే ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి 4 నుంచి 6 క్వశ్చన్స్, బుక్స్ నుంచి 2 క్వశ్చన్స్. రైట్, స్టాటిక్ జీకే ఇంకేమైనా ఉంటే 1, 2 అట్లా మిస్లేనియస్ అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ 1 or 2. ఈ యొక్క ఎకానమీ గురించి అడిగితే 5 నుంచి 6 క్వశ్చన్స్ ఎకానమీ నుంచి దించాడు అనమాట. దీంట్లో హిస్టరీ గురించి 2 లేదా 3, జియోగ్రఫీ 2 లేదా 3, సైన్స్ మొత్తం కలిపితే 4 లేదా 5 క్వశ్చన్స్ మీకు. పాలిటీలో 1 అడిగితే 1 అడుగుతాడు. రైట్, ఇలా కంప్లీట్ జీకే స్ట్రాటజీ అనేది మార్చారండి. ముందు ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం అంటే టీసీఎస్ ప్యాటర్న్ ప్రకారం కొద్దిగా చేంజ్ ఉండే. ఎకానమీలో ఎక్కువగా అడగట్లా, బట్ ఇప్పుడు ఎకానమీలో ఎక్కువగా అడుగుతున్నాడు. అలా కొంచెం చేంజెస్ తీసుకొని వచ్చి అడిగే క్వశ్చన్స్ విధానం కూడా కొద్దిగా మార్పు వచ్చింది. అంటే స్టాటిక్ జీకేలో కాదు, ఈ యొక్క ఎకానమీ హిస్టరీ వీటిల్లో అడిగే మార్పు. రెస్ట్ ఆల్మోస్ట్ 80% సేమ్ గానే కంపేర్ చేసుకోవచ్చు. బట్ ఈ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దీని ప్రకారం ప్రిపేర్ అయిన వాళ్ళకే మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది. స్కోర్ కూడా గెయిన్ చేయగలుగుతారు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి జీకే జిఎస్ కాన్సెప్ట్ అంటే, సార్ ఏదైతే సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అవుతా ఉంటారో టూ మచ్ హార్డ్ గా గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అయినా కూడా ఇది వేస్ట్ ఆఫ్ టైం అని నేను అనుకుంటా.
జనరల్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది జనరల్ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఫర్ సపోజ్ సైనిక యాప్ లో ఏదైతే కోర్సు ఇచ్చామో అది జనరల్ ప్రిపరేషన్ కంటెంట్ కి సంబంధించిన కోర్సు. మీరు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జీకే మీద మాత్రమే మీకు వెయిటేజ్ వస్తుంది కాబట్టి జాబ్ డిసైడ్ అవుతుంది కాబట్టి జనరల్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో జనరల్ ప్రిపరేషన్ చేస్తారు, రైట్? సో దేర్ ఆఫ్టర్ నేను లైవ్ క్లాసెస్ ఏదైతే యూట్యూబ్ లో ఇస్తాను, సైనిక యాప్ లో పర్టికులర్ గా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. లైవ్ క్లాసెస్ ఆన్ జీకే, రైట్? జీకే మీద లైవ్ క్లాసెస్ ఇస్తాను. ఈ లైవ్ క్లాసెస్ అయితే తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా పర్టికులర్ అంశం తీసుకుంటే, పర్టికులర్ క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్ కి సంబంధించిన అంశం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి, రైట్? సో ఈ లైవ్ క్లాసెస్ లో అండ్ కంప్లీట్ గా ఈ లైవ్ క్లాసెస్ ఇది కంప్లీట్ గా జీకే మీదనే నేను నడిపిస్తాను. సో దట్ మీకు ఎస్ఎస్సి ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ లో అడిగే విధానం ప్రకారము అన్ని అంశాలు కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా మీకు తలకాయలకు ఎక్కుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో దానికి సంబంధించి ఇవి ఏవైతే సబ్జెక్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ సబ్జెక్ట్స్ పీడిఎఫ్ లో రివైజ్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. 1-to-1 ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఏవైతే రివైజ్ అవుతున్నాయో వాటన్నింటినీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం రివైజ్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ లో అంశాల ప్రకారంగా పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం. ఓకే, రైట్. సో ఐ హోప్ వీడియో మీకు ఒక క్లారిటీ వచ్చింటే అనుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ లో, ఏ అంశాల మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని క్లారిటీ రావడం జరిగిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి సైనిక యాప్ లో ఒకసారి కోర్సు చూసుకోండి, డెమోస్ చూసి బైలింగ్వల్ లో ఉంటుంది. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఎక్కువ టైం లేకుండా, రైట్? సో ఇప్పటి నుంచి మనకి లైవ్ క్లాసెస్ కూడా అందులో నేను అందుబాటులోకి ఉంచుతున్నాను కాబట్టి మంచిగా ప్రిపేర్ అవుతారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, కోర్సు తీసుకునే వాళ్ళకు ఒక ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అక్కడ కూడా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.